హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏం చేసుకుందాము? ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు అరటికాయ కూర చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా, ఈజీగా చేసేసుకుందాము. అరటికాయ ముక్కలు ఇలా తరిగేసుకొని, నేను కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని, కాసిన నీళ్లు పోసుకొని, ఇలా ఉడికించుకుంటున్నాననమాట. పక్కనేమో రైసు అయిపోయింది. ఉడికిపోయింది. ఈ పక్కనేమో కుక్కర్‌లో పప్పు పెట్టాననమాట. పాలకూర పప్పు పెట్టాను. అదిగోండి విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత పాలకూర పప్పుని ఆపేస్తాను. కుక్కర్ ఆపేస్తాననమాట. అరటికాయ ముక్కల మీద ఇలాగ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. అయితే ఇప్పుడు కూర కోసం ఆహ్, కావాల్సినది మిక్సీలో వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలనమాట. ఆహ్, కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ కారంతో చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్లం వేశాను. పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు అలా ముక్కల కింద తుంపుకొని వేసుకున్నాననమాట. మూత పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలది. ఈలోపు కూర ఎలా ఉందో చూస్తున్నాను. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. ముక్కయితే ఉడికిపోయింది. మొత్తం చూసారా నీళ్ళన్నీ పీల్చేసుకొని మొత్తం ఎగిరిపోయినియి. కాసేపు ఉంటే గనక మాడిపోతూ ఉండే. కానీ చూసుకున్నాను. చూసుకుంటూ ఉండాలిలెండి. మనం కూరలు పెట్టేసి అలాగా వదిలేస్తే మాడిపోతాయి. మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలనమాట. అయితే కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసి మిక్సీలో వేసుకున్నాను. పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నం పక్కన పెట్టేసి కుక్కర్ అయితే అయిపోయింది కదా! పాలకూర పప్పు చేశానని చెప్పాను కదా! ఆ పాలకూర పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను. మూత తీసి ఉడికిపోయిందండి. పప్పు ఇలాగా గుంట గరిటెతోటి శుభ్రంగా కలిపేస్తున్నాను. చక్కగా మెదిగిపోయిందనమాట. చూడండి ఇలాగ లేహ్యంలాగా ఉడికిపోయిందనమాట బాగా. చూసారా? ఇలాగ మంచిగా చాలా మెత్తగా అయిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పాలకూర పప్పుని నేను కొద్దిగా ఒక కప్పులోకి తీస్తున్నాను. దీంట్లో నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకున్నాను. కారం అయితే వేయలేదు. ఇప్పుడు కారం వేస్తాననమాట. మెంతి కారం వేస్తున్నాను. చూడండి ఇదిగో. మెంతి కారం నేను చేసి పెట్టుకుంటాను. ఇలాంటి పప్పుల్లో వాటిలకి సూపర్‌గా ఉంటుంది. మెంతి కారం వేసేసాను. ఈ పప్పులో చింతపండు వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది కదా! ఆ పులుపుకి ఈ మెంతి కారం వేస్తే అద్దిరిపోతుంది. ఏ పుల్లటి పప్పుల్లో దేంట్లోనైనా సరే ఈ మెంతి కారం వేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందనమాట. మామూలుగా చేసుకున్న దానికి, ఈ మెంతి కారం వేసుకున్న దానికి తేడా తెలిసిపోతుంది మీకు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పంతా చక్కగా ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కారం లేని పప్పు కూడా పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి మిక్సీలో వేసుకున్నది ఆ ప్లేట్‌లో వేసేసుకున్నాను. అలాగే పల్లీలు విడిగా మిక్సీ వేసుకున్నాం కదా! వేరుశనగ గుళ్ళు అవి కూడా మిక్సీ జార్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదంతా ఇలా కుమ్మేసుకుందామండి ఈ ముక్కలన్నీని. అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయి కదా! చక్కగా ఉడికినాయి. కరెక్ట్‌గా పదునుగా ఉడికాయన్నమాట. చూడండి ఇలా మొత్తం అంతా అట్ల కాడతోటి కుమ్మేసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. పోపు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నేనైతే ఆయిల్ తక్కువ వాడతాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోండి. ఈ 2 వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. చక్కగా వేయించుకోవాలి. మాడిపోకుండా ఆహ్, చక్కగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా! అలా వచ్చేలా వేయించుకోండి. నేను ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. తుంపకుండా ఎండుమిరపకాయ పడంగానే వేసుకున్నాను. ఎందుకంటే అల్లము, పచ్చిమిరపకాయ కారం ఉంది కదా! మరి ఇంకా ఎక్కువ కారం అయిపోతుందని చెప్పి మిరపకాయ పడంగానే వేసుకున్నాను. పోపయితే ఇదిగోండి వేగిపోవస్తుంది. ఇలా వేగాలనమాట. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి కరివేపాకు
కలిపేసుకుని ఇలాగా వేగిన తర్వాత మనం కొబ్బరి దీంట్లో వేసేసుకుందాము. కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర మిక్సీలో వేసుకున్నాం కదా! ఆ కారాన్ని కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం మొత్తం. ఈ కొబ్బరి ఏంటంటే పచ్చి పోయేంత వరకు వేగాలండి. అలా వేయించుకుంటేనే రుచి బావుంటుంది. అలా నిలవ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ ఉప్పు మనం ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామో అది దృష్టిలో పెట్టుకుని ఎంత వేసుకోవాలి అనేది చూసుకుని వేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకుని శుభ్రంగా ఇలాగా ఉప్పు, పసుపు వేసేసుకున్నాం కదా! వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోండి బాగాను. పచ్చి పోయేంత వరకు వేయించేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ ముక్కలు నేను ఈ మూకుడులోంచి ఆ మూకుడులో వేయడం కొద్దిగా కష్టమవుతుందని చెప్పి ఈ మధ్యలో ప్లేట్ పెట్టుకున్నాను గరిటెలు పెట్టుకోవడానికని. ఆ ప్లేట్‌లో తీసేసుకున్నాను. చూడండి మొత్తం అంతా కూడా ఈ ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకుంటే నాకు ఈజీగా దీంట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాననమాట. ఇదిగోండి కొబ్బరి కూడా వేగిపోతుంది. ఇలా వేగాలనమాట. ఇలా వేగితేనే మీకు కూర ఒక్కరోజు అయినా 2 రోజులైనా పాడైపోదండి. ఇలా చేసుకుంటే కనుక 2 రోజులైనా సరే పాడైపోకుండా చక్కగా ఉంటుంది. ఈ కూర ముక్కలు దీంట్లో వేసేసుకోండి. ఆ తర్వాత మనకి ఈ పల్లీల పౌడర్ చేసుకున్నాం కదా! వేరుశనగ గుళ్ళు పౌడరు అది కూడా దీంట్లో వేసేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళ పొడిని బరకగా వేసుకుంటే బావుంటుందనమాట. అన్నీ దీంట్లో వేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. మొత్తం అంతా అవంతా కలిసేటట్టుగా ఈ పల్లి పౌడరు, కొబ్బరి అలాగే ఆహ్, అరటికాయ ముక్కలు అంతా కలిసేటట్టు శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి చక్కగాను. కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనివ్వాలనమాట. మళ్ళా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకైతే అస్సల ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే వేసుకోలేదు. మీకు ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే వేసుకోండి. అంతేనండి. కలిపేసుకున్నాము. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మూత పెట్టేసి అలా ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత బాక్స్ సర్దేసుకోవడమే. అరటికాయ కూర, పాలకూర పప్పు. నీకు ఇష్టమైన పాలకూర పప్పు మై ఫేవరెట్. ఈరోజు కాలిందా పట్టుకో, ఇదిగో పట్టుకరతో పట్టుకో. ఇప్పుడే తీసాను, జస్ట్ ఇప్పుడే తీసి పెట్టా కదా. బాక్స్ సర్దుకుంటున్నా. ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చూసుకున్నాక పెట్టుకో. ఎంత టైం అయిపోతే కానీ ఒకసారి చూసుకోలేదనుకో, ఒకవేళ అరటికాయ కూర అన్నీ సరిపోయాయి. నైస్. ఓకే. పప్పు కూడా కదా కింద పెట్టుకున్నాం ఆల్రెడీ. పాలకూర పప్పు నేను సర్దేసుకున్నాను. టేస్ట్ చూడకముందే ఎలాగో బాగుంటుంది నమ్మకం. బాగుందమ్మా, నాకు చాలా ఇష్టం పాలకూర. అన్నీ సరిపోయాయి, సూపర్ ఉంది. టైం అయిపోతుంది, సో నేను పరిగెడుతున్నా. బాయ్ బాయ్. ఇదిగోండి సర్దుకుంది బాక్స్లో. ఈరోజు తనే సర్దుకుంది. ఇదిగోండి అరటికాయ కూర, పాలకూర పప్పు, రైస్, ఇంతే. ఇదిగో ఇది నేను ఒక గిన్నెలోకి తీసేస్తాను. గిన్నెలోకి అయితే తీస్తా. ఇదిగోండి ఇది నా మనవరాల పప్పు అన్నమాట. దీంట్లో మెంతికారం వేసాను. దీంట్లో మెంతికారం వేసి చేశాను అనమాట పాలకూర పప్పు. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందులో పాలకూర మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. ఇంతే, ఈరోజు ఇట్లా చేశాను అనమాట. లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఇలా చేసేసాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.
అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అరటికాయ, కొబ్బరి, అల్లం పచ్చిమిరపకాయతో చేశానమాట. కొబ్బరి వేసి చాలా రుచిగా ఉంది, సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఇది కూడాను ఇదిగోండి. ఇది ఇంకా మామూలుగా రెగ్యులర్గా అన్నం అయితే ఉంటుంది కదా, అన్నం అనమాట. ఇదంతే రైస్. ఇదిగోండి బాక్స్ అద్దుకున్న తర్వాత నేను ఇంట్లోకి ఇలా తీసి పెట్టేశాను అనమాట. కరెక్ట్గా నాకు ఈ బౌల్లో సరిపోయినాయి. ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇంతే, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే అయిపోయింది. చూసారా రైస్.